ఒక రోజు కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కూడా కాదు. ఏకంగా 14 సంవత్సరాల పాటు ఒక వ్యక్తి తనకిష్టమైనటువంటి వ్యక్తుల కొరకు నిద్రను త్యాగం చేశాడంటే మీరు నమ్ముతారా? నేనెవరి గురించి చెప్తున్నాననుకుంటున్నారు? రామాయణంలో లక్ష్మణస్వామి సీతారాముల వనవాస కాలంలో వారు నిద్రించే సమయంలో వారికి రక్షణగా ఉన్నాడు ఈ యొక్క లక్ష్మణస్వామి. మరి ఈ యొక్క నిద్రాదేవి దగ్గరికి వెళ్ళి ఒకానొక సందర్భంలో ఈ లక్ష్మణస్వామి, అమ్మా, నాకు ఈ యొక్క రామచంద్రమూర్తి సీత అమ్మవారు వనవాసంలో ఉన్నంత కాలం నా కంటికి నిద్ర అవసరం లేదు. ఎందుకు అంటే నేను ఏ మరపాటైనా సరే కనురెప్ప మోసి నిద్రపోయే సమయంలో ఏ మృగము కానీ, ఏ కీటకము కానీ, ఏ రాక్షసుడు కానీ ఎవరైనా వచ్చి నా తండ్రి స్వరూపమైనటువంటి రామచంద్రమూర్తి పైన ఏదైనా ప్రయోగం చేస్తే నేను చలించలేను. కనుక ఈ నిద్ర నాకు అవసరం లేదు. నా నిద్ర ఎవరికిస్తావో తెలుసా? నా భార్య ఊర్మిళ నా కోసం కన్నుల వెంట నీరు కారుస్తూ ఎదురు చూస్తూ ఉంటుంది. కనీసం కంటి నిండా నిద్ర కూడా పోదు. కనుక నా నిద్రను నా భార్యకి త్యాగం చేస్తున్నాను. లక్ష్మణస్వామి నిద్రాదేవికి ఈ విధంగా చెప్తాడు. ఇప్పుడు మీ అందరికి ఒక క్వశ్చన్. మీరెప్పుడైనా మీకు ఇష్టమైన వాళ్ళ గురించి ఒక చిన్న సౌకర్యాన్నైనా సరే త్యాగం చేశారా? మరి లక్ష్మణస్వామి లాంటి త్యాగం ఈ రోజుల్లో మనం చేయగలమా? లక్ష్మణస్వామి అంత గొప్ప త్యాగం చేశాడు కనుకనే ఆదర్శమూర్తి అయినటువంటి రామచంద్రమూర్తికి తమ్ముళ్లాగా ఉండిపోయాడు. మరిన్ని ఇలాంటి ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలంటే ఛానల్ని ఫాలో చేయండి. జై శ్రీమన్నారాయణ.